సూపర్ సూపర్ బర్త్డే పార్టీ అంటే కడుపు నిండా భోజనం దొరుకుతుంది. కేకులు, పేస్ట్రీలు, ఎమియం. ఓహో హ్యాపీ బర్త్డే. ఆగు మోటు ఆగు. బర్త్డే ఎవరిదో వాళ్ళని ముందు ఈ కేకు తినని. ముందు అసలు ఈ అంకుల్ జాన్ ఎవరో వెళ్ళి చూద్దాం పదా. పద వెళ్ళి చూద్దాం. నేను నీకు 1 నెల రోజుల నుంచి శిక్షణ ఇస్తున్నాను. ఈ పాటికి నువ్వు అంతా నేర్చుకున్నావనే అనుకుంటున్నాను. నేను నేర్చుకోవడం పూర్తయింది. ఇక నేను నేర్పించాలి. మోటు పతులని నా దారికి అడ్డు తొలగించాలి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. గుర్తుంచుకోండి, మోటు పతులు ఈ కుర్చీలో ఎక్కువసేపు కూర్చుని ఉండాలి. అప్పుడే నీ ప్రయత్నం ఫలిస్తుంది. వాళ్ళని దీంట్లో కూర్చోబెట్టి కట్టేయండి. ఊహిస్తేనే బాగుంది. మోటు పతులలో డాగీలుగా మారి నా ఇంటి కాపలాగా ఉంటారు. వాళ్ళకి నేను ప్రతిరోజు ఎముకలు ఆహారంగా వేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. వెల్కమ్. స్వాగతం స్వాగతం మిస్టర్ మోటు పతులు. ఈ రోజు మీరిద్దరూ మా ముఖ్య అతిథులు. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అందుకే కేవలం మీ ఇద్దరికి కేక్ తినిపించడానికి స్పెషల్ గా పిలిపించాను. మీరిద్దరూ మా ఇంటికి విచ్చేసిన అతిథులు. వచ్చి కూర్చోండి. ఈ కుర్చీలు మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి. ఇతను జానేమో అనిపిస్తోంది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. సరే పద ముందు వెళ్ళి కేకు తిందాం, ఆ తర్వాత ఇటు సంగతి చూద్దాం. ఆహా దొరికిపోయావు. చెప్పు, ఎందుకు వేషం మార్చావు? ఇప్పుడు ఏం పన్నాగం పన్నావు? త్వరగా చెప్పు, లేదంటే నీకు ఇక్కడే చాకిరేవు పెట్టి ఉతికి ఆరేస్తాం. జాగ్రత్త. నేను ఏం పథకం పన్నానో మీకు వివరంగా చెప్తాను. రండి, ప్రశాంతంగా కూర్చుని విందురు గాని. లేదు, మేము కూర్చోం. ముందుగా నువ్వే కూర్చో. లేదు, ముందు మీరే కూర్చోవాలి. మీరు అతిథులు కదా. లేదు, ముందు నువ్వు నువ్వు నువ్వు. సరే సరే, ముందు ఎవరు కూర్చోవాలో మ్యూజికల్ చైర్ ఆడి తేల్చుకుందాం. నెంబర్ 1, నీ మ్యూజిక్ వాయించు. ఓకే బాస్. వద్దు. మా బాస్ గెలిచారు. మా బాస్ గెలిచారు. మా బాస్ ఇప్పుడు మేము ఓడిపోలేమో. మిమ్మల్ని ఇంకా కొడతాను. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే మాత్రం ఏమిటి? ప్లాన్ బి. పతులు, ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే పారిపో. నేను ఆల్రెడీ పారిపోతున్నాను, నువ్వు కూడా పారిపో. ఆగండి, ఆగండి. మీరు ఎక్కడికి పారిపోయినా సరే ఈ జాన్ మిమ్మల్ని వెంబడిస్తాడు. పేల్చు పేల్చు ఫ్రీజింగ్ అన్ని. నేను సిద్ధమే. ఇవాళ ఏ సమస్య ఎదురైనా సరే నేను సిద్ధమే. 1 నెల రోజుల నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కరిగిపోతుంది, ఇప్పుడు కరిగిపోతుంది. ఐడియా సర్జీ, త్వరగా రెండో చెయ్యి కూడా పెట్టు జాన్. సారీ సారీ, మర్చిపోయాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయ్యో కాపాడండి. అయ్యో మమ్మీ.
నంబర్ 2 ప్లాన్ బి, త్వరగా ప్లాన్ బి. పతులు పదా పారిపోదాం, ఇక్కడ మళ్ళీ నిప్పులు రాజుకునేలా ఉన్నాయి. అబ్బబ్బబ్బ. ఐడియా సర్జీ. బాస్ బాస్, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. మన వైపు ఫ్యాన్ పెడుతున్నారు. కాసేపు ఆగి రెస్ట్ తీసుకోండి బాస్. నేను తర్వాత రెస్ట్ తీసుకుంటాను. ముందు వాళ్ళిద్దరికి శాశ్వతంగా రెస్ట్ ఇవ్వాలి. బాస్, మీరు వేసిన ప్లాను తిరగబడింది. మీ బాల్ తిరిగి వెనక్కి పరిగెత్తండి. మమ్మీ, మోటు త్వరగా నీ బుర్రలోంచి ఏదైనా ఉపాయాన్ని బయటిది, మనం బయటపడాలి. పద ముందుగా వెళ్ళా కేక్ తిందాం, చాలా టేస్టీగా ఉండేలా ఉంది. ఆ తర్వాత పారిపోవడానికి దారి వెతుక్కుందాం. ఇక్కడ మన ప్రాణాలు ప్రమాదంలో పడితే నువ్వు కేక్ తినాలని ఆలోచిస్తున్నావా? అరే, నీలాంటి తిండిపోతు వాణ్ణి నా జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. వెళ్ళండి, వెళ్ళి త్వరగా వాళ్ళని వెతకండి. వెతికి వాళ్ళని తీసుకుని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టి నా డాగీలుగా మార్చేయండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. నీ పొగడ్తలు తగలయ్యా. ముందు కవితలు పక్కన పెట్టి మోటు పత్తులు ఎక్కడున్నారో వెతుకు. ఏం చేస్తున్నావు? అరే, ఇంత దూరం వచ్చిన తర్వాత కేక్ తినకుండా ఎలా వెళ్ళిపోతాం? ఇదిగో జానన్నయ్య, మీ వాళ్ళు మమ్మల్ని వెతికి పట్టుకునేలాగా మీరు మీ చేత్తో మాకు కాస్త కేకు తినిపించవచ్చుగా? ఎందుకు తినిపించను? రా, తీసుకో. పట్టుకోండి. నంబర్ 1, నంబర్ 2, త్వరగా రండి. వీళ్ళని పట్టుకోండి, త్వరగా రండి. బాస్, ఎక్కడున్నారు మోటు పతులు? ఎక్కడో అక్కడ ఉండుంటారు, కానీ ఎక్కడున్నారో నాకు తెలీదు. వెతకండి, వెతకండి. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పతులు, నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా సర్జీ. డాన్ పార్ట్నర్, మీరు చాలా అలసిపోయినట్టుగా ఉన్నారు. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. మోటు పతులని మేము వెతికి తీసుకొస్తాం. ఓకే ఓకే, త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి. అయ్యయ్యో, ఇంత భయంకరమైన మనిషి ఎవరై ఉంటారు? ఆ అందమైన మొహం నీదే జాన్. ఎదుట వాళ్ళని గోతుల్లో పడేయడానికి గోతులు తవ్వితే ఏదో ఒక రోజు నువ్వే ఆ గోతుల్లో పడతావు. నంబర్ 1, నంబర్ 2 వచ్చి వీళ్ళని పట్టుకోండి. ప్లాన్ సి, ప్లాన్ డీల గురించి ఏం ఆలోచించావు? త్వరగా చెప్పండి. అల్మరా తెరవండి. వెరీ గుడ్. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. మన కుర్చీ చేయలేని పనిని ఈ మిస్సైల్ విజయవంతంగా పూర్తి చేస్తుంది. ఇవాళ ఖచ్చితంగా మీరిద్దరూ నా పెడ్డాగీలు అవుతారు. అరే, ఈసారి జాన్ గురి తప్పే అవకాశమే లేదనుకుంటా పతులు. పారిపోదాం మోటు, పారిపోదాం. పారిపోవడంలో మనల్ని ఓడించే వాళ్ళు ఎవరూ లేరు. పద. పెద్దనయ్య, స్కేట్ బోర్డ్ లాంటి ఏదైనా ఉంటుంది ఒకేవా? బుర్రలో గుజ్జు లేదు, మెదడులో తెలివి లేదు. ఎంత పని చేసావో. మూడు త్వరగా ఏదో చెయ్యి. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ. జంప్. అది
అమ్మో, కాపాడండి. నేను ఒక చిన్నారి పొన్నారి కిట్టయ్యను, నన్ను వదిలేయ్. దయచేసి నన్ను డాగీగా మార్చొద్దు. బాయ్ బాయ్ డాన్. నీ అసిస్టెంట్లు ఇద్దరు నేను జాగ్రత్తగా చూసుకుంటారులే, భయపడకు. బాయ్ బాయ్, టేక్ కేర్. కాపాడండి, కాపాడండి, కాపాడండి రా.